అన్యులతో నీ సహవాసం చేయకూడదు. అంటే మీకు ఒక ప్రశ్న రావచ్చు, బ్రదర్ మరి నా ఉద్యోగ స్థలంలో అన్యులు ఉన్నారు, నా చదువుకుంటున్న స్థలంలో అన్యులు ఉన్నారు, నా చుట్టుప్రక్కల స్థలంలో అన్యులు ఉన్నారు. అవును, దేవుడు అంటుంది ఆ విషయం కాదు. వారితో మనం ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, వారితో మనము వారి పెళ్ళిళ్ళకు పోతున్నప్పటికీ, వారి చావులకు వెళుతున్నప్పటికీ, వారితో పాటు మనం పుట్టినరోజులు పెళ్ళిళ్ళు జరుపుకుంటున్నప్పటికీ ప్రభు ఏమి కోరుతున్నాడో తెలుసా? వారితో ఉంటున్నప్పటికీ కూడా వారి ప్రభావం కింద నీ జీవితం రావడానికి వీల్లేదు. నీవే యేసు నామమున వారిని ప్రభావితం చేయగలగాలి. హల్లెలూయా. వారితో పాటు నువ్వు పాపములో పాలు పంచుకోవడానికి వీల్లేదు. ఇంకా వాళ్ళతో పాటు నువ్వు త్రాగుబోతు విందులలో ఉండడానికి వీల్లేదు. నువ్వు ఒక ప్రత్యేకమైన దానివి, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడవు. నిన్ను దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన నువ్వు ఇంకా పాపంలో బ్రతకడానికి కాదు, ప్రభు కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధంగా బ్రతకడానికి. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. స్వరక్తం ఇచ్చి